హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నాను. ప్లీజ్ బీ కేర్ఫుల్. మంచిగా ఆలోచన చేయండి. ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా వినడానికి ప్రయత్నం చేయండి. నవమాసాలు మోసి తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డనే అంతై ఇంతై పెద్దవాడైతురు ఆ కొడుకు. తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ప్రతి ఒక్క ఆడపడుచుకు తెలుసు. ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డ తిన్నటువంటి ఎంగిలి పళ్ళాన్ని, అంటే ఎంగిలి చేసినటువంటి కంచాన్ని కడుగుతూ తల్లి ఉప్పొంగిపోతుంది, సంతోషపడుతుంది. ఇది మనందరికీ తెలుసు. తల్లి ప్రేమ అంత గొప్పది. నా బిడ్డ తిన్నటువంటి కంచాన్ని నేను కడుగుతున్నానని చెప్పేసి గొప్పగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఫీల్ అవుతుంది. మాతృ హృదయం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇంకొక విషయం ఏంటంటే, ఏ సంబంధం లేకుండా, అసలు రక్త సంబంధమే కాకుండా పెళ్లి చేసుకొని మన ఇంటికి కోడలుగా వచ్చి మన ఇంటికి వచ్చి ఆ భర్త తిన్నటువంటి ఎంగిలి కంచాన్ని కడుగుతున్నటువంటి భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ రక్త సంబంధంతో ఆ బిడ్డ తిన్నటువంటి ఎంగిలి కంచాన్ని కడిగినటువంటి తల్లి గొప్పదా? ఏ సంబంధం లేకుండా పెళ్ళనే సంబంధంతో, వివాహం అనేటటువంటి బంధంతో ఒకటై ఆ భర్త తిన్నటువంటి ఎంగిలి పళ్ళం కడిగేటటువంటి భార్య గొప్పదా? ప్లీజ్ దయచేసి మీరు ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి జవాబు చెప్పండి. ఎందుకంటే తల్లి తన రక్త సంబంధం, తన కడుపు నుంచి పుట్టినటువంటి బిడ్డ తిన్నటువంటి ఎంగిలి కంచాన్ని కడుగుతూ గొప్పగా ఫీల్ అవుతుంది. ఏ సంబంధం లేకుండా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహం అనేటువంటి బంధంతో ఒకటై మన ఇంటికి వచ్చి భర్త తిన్నటువంటి ఎంగిలి కంచాన్ని కడిగేటటువంటి భార్య గొప్పదా? ఎవరు గొప్ప ఏంటనేది ప్లీజ్ మీరు ఒకళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఒక లైక్ కూడా వేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.